టెర్రరిస్ట్ అటాక్లో ఉన్న ఏ టెర్రరిస్ట్ని వదలమని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా, అలాగే ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వెతికి చంపుతామని చెప్పిన పీఎం మోదీ మాట నిలబెట్టుకున్నారు. కేంద్ర బీజేపీ గవర్నమెంట్కి కలిసి వచ్చిన విషయం ఏంటంటే పార్లమెంట్లో పెహల్గాం టెర్రరిస్టులను ఇంకా పట్టుకోలేదని రచ్చ జరుగుతున్న టైంలోనే వీళ్ళని ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో కాల్చి చంపింది. అసలు ముగ్గురు టెర్రరిస్టులు ఎలా దొరికారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. పాకిస్తాన్ మునీర్ గాడికి ఏజ్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఎందుకంటే ఒకసారి చైనా సరుకుని నమ్ముకొని ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయినా సిగ్గు రాలేదు. ఇప్పుడు సేమ్ అదే చైనా ఎక్విప్మెంట్తో తయారైన శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని వాడటంతో శ్రీనగర్లోని మౌంట్ మహాదేవ్ ఏరియాలో ముగ్గురు పాక్ టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. దాచిగమ్ అడవుల్లో ఈ టెర్రరిస్టులు ఉన్నట్టు తెలుసుకున్న భారత్ ఆర్మీ ఈ లష్కరే టెర్రరిస్టులను కనిపెట్టేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ని యాక్టివేట్ చేశారు. బాడీ హీట్ సెన్సార్స్, డ్రోన్స్ లాంటివి వాడి ఈ ముగ్గురు టెర్రరిస్టు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారో పిన్ పాయింట్ లొకేషన్ ఇండియన్ ఆర్మీ కనిపెట్టింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళు తప్పించుకోవడానికి వీలున్న ఎగ్జిట్ పాయింట్లను బ్లాక్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు కాల్చి చంపారు.